కరీంనగర్ జిల్లా రేకుర్తిలోని తేజస్ డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు సైనిక దళాల నియామకాల్లో అద్భుత ప్రతిభను కనబరిచారు. 160 మంది విద్యార్థులు రక్షణ రంగంలో ఉద్యోగాలు సాధించి తేజస్ అకాడమీ సత్తా ఏంటో చూపించారు. వీరిలో 156 మంది ఇండియన్ ఆర్మీ, 3 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీరులుగా ఎంపికయ్యారని అకాడమీ చైర్మన్ సతీష్ రావు వెల్లడించారు. 2025 జూన్లో హన్మకొండలో నిర్వహించిన ఆర్మీ ఓపెన్ ర్యాలీలో విద్యార్థులు మెరిట్ సాధించినట్లు చెప్పారు. అకాడమీ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు 2000 మందికి పైగా విద్యార్థులు ఉద్యోగాలు పొందారని వెల్లడించారు. ఇంటర్మీడియట్ ఫలితాల్లోనూ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ చూపారని అభినందించారు అకాడమీ చైర్మన్ సతీష్ రావు. మా తేజస్ అకాడమీ నుంచి 157 మంది విద్యార్థులు ఇండియన్ ఆర్మీలో, 3 విద్యార్థులు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అగ్నివీరులుగా ఎంపిక కావడం జరిగింది. వీరందరూ కూడా 2025లో జరిగిన రిక్రూట్మెంట్లో పాల్గొని ఫైనల్ అన్ని టెస్టులో క్వాలిఫై అయ్యి మెరిట్ సాధించి ఉద్యోగాలు సాధించడం జరిగింది. సెలెక్ట్ అయిన విద్యార్థులందరూ కూడా ఈ నెల 8 నుంచి వారి ట్రైనింగ్ సెంటర్లో రిపోర్ట్ కావాల్సి ఉంది. మా తేజస్ నుంచి వరుసగా ప్రతి నోటిఫికేషన్లో విద్యార్థులు ఉద్యోగాలు సాధించడం జరుగుతుంది. ఆర్మీ కావచ్చు, నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, అదేవిధంగా ఎస్ఎస్సి జీడీ కానీ, స్టేట్ కానిస్టేబుల్ కానీ ప్రతి నోటిఫికేషన్లో మా విద్యార్థులు ఉద్యోగాలు సాధించడం జరుగుతుంది. ఇప్పటి వరకు 2000కు పైగా విద్యార్థులు డిఫెన్స్ ఉద్యోగాలు, పారామిలిటరీ ఉద్యోగాలు సాధించడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మా విద్యార్థులు అన్ని రంగాల్లో ఉద్యోగాలు సాధించాలని నేను కోరుకుంటున్నాను. ఈ ఉద్యోగాలు సాధించిన విద్యార్థులందరూ కూడా మంచిగా ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని వారి తల్లిదండ్రులకు, మా సంస్థకు, వాళ్ళ ప్రాంతానికి మంచి గుర్తింపు తీసుకురావాలని, భవిష్యత్తులో మంచి పొజిషన్లో ఉండాలని, మంచి అన్ని రకాలుగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా తేజస్ డిఫెన్స్ అకాడమీ అనేది సుమారు 10 ఎకరాలలో అన్ని రకాల వసతులతో ఏర్పాటు చేయడం జరిగింది. ఒత్తిడి లేని విద్యను ఏర్పాటు చేస్తూ వారికి అన్ని రకాల స్పోర్ట్స్, కాంపిటేటివ్ సిలబస్ నేర్పిస్తూ ఓన్లీ విద్యనే కాకుండా అన్ని రకాల ఫిజికల్ యాక్టివిటీసు, కాంపిటేటివ్ సిలబస్ నేర్పిస్తూ మా విద్యార్థులు ఈ విధంగా సక్సెస్ కావడం జరుగుతుంది. ఇప్పటివరకు 2000కు పైగా ఉద్యోగాలు సాధించడం జరిగింది. ప్రతి నోటిఫికేషన్లో 50 మంది, 100 మంది ఈ విధంగా ఈరోజు 180 మంది విద్యార్థులు, 160 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించడం జరిగింది. ఇంతటి విజయాలు సాధించినందుకు నాకు సంతోషంగా ఉంది.